విశాఖ బీచ్లో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. హనుమాన్ అంటేనే ఒక ధైర్యం అని, ఆయన పేరు వింటేనే మనకు ఒక శక్తి వస్తుందని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ధర్మాన్ని కాపాడిన యోధుడు హనుమాన్ అని చెప్పారు. ఆయన బాటలోనే మనమందరం నడవాలని అంటున్న స్వామి శ్రీనివాసానంద సరస్వతితో మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. హనుమాన్ శోభాయాత్రను నిర్వహించబడుతోంది. మన హనుమాన్ శోభాయాత్ర గురించి సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద స్వామి గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీని ప్రాముఖ్యత, హనుమాన్ శోభాయాత్రని నిర్వహిస్తున్నారు కదా, దీని యొక్క ప్రాముఖ్యత కానీ దీని లక్ష్యం కానీ ఏంటని చెప్పండి. జై హనుమాన్ అమ్మ. ఆంజనేయ స్వామి పేరు చెబితేనే ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక ధైర్యము, ఒక ధర్మానికి ప్రతిరూపం. ఆనాడు ఆంజనేయ స్వామి వారు తాని గద ధరించి రాక్షసులందరినీ కూడా తరిమి కొట్టి లంకా నగరాన్ని కాల్చి వచ్చి, చూసి రమ్మంటే కాల్చి వచ్చి రాక్షసులందరికీ కూడా ఒక భయాన్ని కల్పించాడు. తస్మాత్ జాగ్రత్త, ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని మీరు నాశనం చేస్తే మీ అందరినీ కూడా తొదముట్టించడానికి సిద్ధంగా మా వానర సేన ఉన్నది, శ్రీరాముల వారి సేన ఉన్నది అని లంకా నగరానికి ఒక సవాల్ విసిరాడు ఆయన. అలాగా అప్పటి నుండి కూడా ఆంజనేయ స్వామి వారు ఎక్కడుంటే మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామిని పేరు తలిస్తే చాలమ్మా, సకల సంపదలు, సకల మనో అభిష్టాలు కూడా నెరవేరుతాయి. అటువంటి మన ధర్మాన్ని రక్షిస్తూ శ్రీరామ సేవకుడిగా సీతమ్మ వారికి మనోధైర్యాన్ని ఇస్తూ, అలాగే భారతదేశంలో ఉండేటువంటి ఋషులకి, యోగులకి అందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలబడి ఋషిముఖ పర్వతంలో తపస్సులు చేస్తున్న ఋషులందరికీ కూడా రాక్షసుల బారి నుండి కాపాడాడు. శ్రీరాముల వారు రాకముందే, శ్రీరాముల వారు వచ్చి తర్వాత రక్షించారు. రాముల వారి కంటే ముందు అందరికీ ధైర్యాన్ని ఇచ్చి నిలబడింది ఆంజనేయుడు, అంజనీ పుత్రుడు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి ఈరోజు భారతదేశాన్ని కాపాడాలి. ఆ ఆంజనేయ స్వామి రూపంలోనే ఈరోజు మన భారతదేశంలో ఉండేటటువంటి చాలా మంది మహానుభావులు నిరంతరమైనటువంటి హిందూ ధర్మ సేవకులుగా, హిందూ యోధులుగా అయోధ్య నిర్మాణం కోసం, అయోధ్య బలిదానం కోసం, రామాలయం కోసం ఎంతో మంది ఆ ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ లక్షల మంది ప్రాణాలు ఇచ్చారు ఈరోజు ఈ భవ్యమైన ఆలయం. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రతి భారతీయుడు కూడా గుండెల్లో పెట్టుకోవాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఈ భారతదేశంలో హిందూ ధర్మం మీద ఎక్కడ దాడులు జరుగుతున్నా కూడా ఆంజనేయ స్వామి వారి తాలూకు దివ్యమైన కరుణా కటాక్షాలతో యువత ముందుకు వెళ్ళాలి అని ఈ సందర్భంగా విశాఖపట్నంలో చక్కగా ఈరోజు హనుమాన్ ఈ విజయోత్సవ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి వారి దివ్యమైన ఆశీస్సులు అందించాలి. ఈ ధర్మానికి సేవ ఎలా చేయాలో, సంకట పరిస్థితి వచ్చేటప్పుడు, కష్టకాలం వచ్చేటప్పుడు, హిందువులకు ఇబ్బంది కలిగేటప్పుడు ఎలా నిలబడాలో ఆంజనేయ స్వామి వారు ఈ జాతికి చేసి చూపించారు. ఆయన మనందరికీ ఆదర్శం. ఆయన అడుగుజాడలో మనందరం నడుద్దాం, మన జీవితాలు తరింపజేసుకుందాం. జై హనుమాన్. బలానికి కానీ ప్రతీక కానీ శ్రీరామునికి రక్షించే విధానంలో కానీ భక్తి విషయంలో కానీ ప్రతీకరించిన ఆదర్శప్రాయుడైన హనుమాన్ను మనకి ఆదర్శంగా తీసుకొని యువతని ఒక ఆధ్యాత్మిక పదంలోని చేసే బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి అంటున్నారు సాధు పరిషత్ శ్రీనివాస గారు. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.